ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలంటే చిత్తూరు జిల్లా చాలా కీలకం. మరి అట్లాంటి కీలకమైన జిల్లాలో మిట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు వైఎస్ జగన్. కానీ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్నారు. తెలివి తక్కువ మాడితే పొర పొర పొంగునూరు అనేవాడు. అంటే ఎందుకు పనికిరాడు పొర పొర పొంగునూరు అనేది చూపించేవాళ్ళ. ఇప్పుడు అలాంటిది రారా పొంగునూరు అంటా ఉంది. అంటే అంత అభివృద్ధి అనేది చూపించారు కంటి ముందర. ఇక్కడ వైసీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకుంటే చాలరా బాబు, మన నిధులు మనకు వచ్చేస్తాయి అన్న ఒక విమర్శ కూడా ఉంది కదా సార్. ఇవన్నీ కేవలం మాట్లాడుకోవడానికి కాలక్షేపానికి మాటలు తప్పితే. సార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మీరు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. నేను ఎప్పుడూ అసంతృప్తిగా లేదు. పార్టీ అన్న తర్వాత కన్న తల్లి లాంటిది. ఆయన అరెస్టు వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా మారింది, టీడీపీకి ఎక్కడ లేని ఊపు తీసుకొచ్చింది అని. ఇప్పుడు తను తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ చేశారు. తను తప్పు చేయనప్పుడు కోర్టుల్లో దాన్ని ఎదుర్కోవచ్చుగా కేసులు వెంటనే. కానీ సానుభూతి అటువైపుగా ఉంది అని ఒక ప్రచారం. సానుభూతి ఎందుకు వస్తుందండి? తప్పు చేసి అరెస్ట్ చేస్తే సానుభూతి ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు ఒకటే మాట చెప్తున్నారు, పెద్దిరెడ్డిని ఢీకొంటాం. దీని గురించి అంటే చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డిగా మారే క్రమంలో చంద్రబాబు వైపు పాజిటివ్గా మారే అవకాశాలు లేవంటారా? ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. ఈరోజు పెద్దిరెడ్డి గారు ఇస్తూ ఉండే షాక్ను చూసి నాకు సొంత ఇల్లు కావాల కుప్పంలో అని పర్మిషన్లు పెట్టుకొని కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారు. సార్, మీరు నియోజకవర్గంలో ఆయన చేతికి ఎముక లేదు దానకనుడు అని చెప్పి మిమ్మల్ని అంటూ ఉంటారు. ఏంటి సార్, అంటే ఏం చేశారు అంత జనాలు ఆ రేంజ్లో మిమ్మల్ని అడ్వైస్ చేయడానికి? సార్, నాకున్నది ఒకటే కొడుకు. అతను బాగా చదువుతాడు. నేను సంపాదించి అతనికి పెట్టి ఏదో అతన్ని ఉద్ధరించాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను సంపాదించేదేదో 80% ప్రజలకు పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనేదే నా ధ్యేయం. నా వంతుగా నేనేదో చెయ్యాలి అనే ఒక తపన తప్పితే వేరే ఉద్దేశం కాదు. మార్కెట్ గేట్కి సంబంధించి మొత్తం ఆయనే చూసుకుంటున్నారు, మమ్మల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటారన్నారు. ఏంటి సార్, అంటే ఏం చేశారు అంతలా? అంటే ఇది ఒక మాఫియా లాగా జరిగేది మార్కెట్ అనేది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో దీని మీద పెద్ద విధ్వంసమే జరిగింది. చందా కట్టడానికి డబ్బులు వెంట పట్టుకొని వస్తేనే వాళ్ళు అమ్ముకోవడానికి అవుతుంది, లేదప్పుడు అమ్ముకోలేరు. మీ పార్టీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి, మీ మీద కొంతమంది నెగిటివ్గా ఉన్నారు అనే వార్త వినిపిస్తుంది, నిజమే సార్? అందులో ఇంకా ఒకటి అర ఏదన్నా సమస్యలు ఉంటే అది కేవలం నీటి బుడగ లాంటి సమస్యలు. మీ ప్రత్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది టీడీపీ నుంచి? నేను ప్రత్యర్థి గురించి ఆలోచించుకోవడమే లేదు. ఎవరున్నా నాకు ఇబ్బంది లేదు. సంక్షేమ పథకాలే మళ్ళీ గెలిపిస్తాయని నమ్ముతున్నారా సార్? ఇది మీకు ప్రతిబంధకం కాకపోతే ఈసారి వైఎస్ఆర్సీపీని అడ్డుకునే అంశం ఏదైనా ఉందని మీ దృష్టిలో ఉందంటే? వైఎస్ఆర్సీపీ అనేది ప్రపంచం లాగా దూసుకెళ్ళిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరుసగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వైఎస్ఆర్సీపీ జోరు మీద కనిపిస్తుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలంటే చిత్తూరు జిల్లా చాలా కీలకం. మరి అట్లాంటి కీలకమైన జిల్లాలో మిట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు వైఎస్ జగన్. మరి ఏంటి అంత నమ్మకాన్ని విజయానంద రెడ్డి గారు ఎట్లా చూరగొన్నారు? అట్లాగే ఈసారి చిత్తూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడానికి ఆయన దగ్గర ఎట్లాంటి ప్లాన్లు ఉన్నాయి? అట్లాగే చిత్తూరు డెవలప్మెంట్ మీద ఆయనకి ఎట్లాంటి అవగాహన ఉంది? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మిట్టపల్లి చంద్ర విజయానంద రెడ్డి గారు, ఎంసీవీ రెడ్డి గారు, సార్ మిమ్మల్ని విఎన్ఆర్ గారు అని పిలుస్తూ ఉంటారు. అసలు ఏంటి సార్ ఆ విఎన్ఆర్ గారిని ప్రజలు ఎందుకు అంత ప్రేమగా పిలుచుకుంటారు? అంటే నా పేరు విజయానంద రెడ్డి. పేరు చాలా పొడవుగా ఉంది కాబట్టి నిక్నేమ్గా విఎన్ఆర్ అని అభిమానంగా పిలుస్తారు. ఓకే, అంటే చాలా ఆత్మీయంగా ఉంటారు కాబట్టి అట్లా పిలుచుకుంటూ ఉంటారు. సార్, అసలు వైఎస్ జగన్ గారు మీ మీద అంత నమ్మకం ఉంచి చిత్తూరు జిల్లా లాంటి చాలా ఇంపార్టెన్స్ సార్ అధికారంలోకి రావాలంటే, అట్లాంటి జిల్లాకి నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించారంటే అసలు ఏంటి సార్, ఆయన మీలో ఏం చూశారు? అసలు జగన్ గారిని మీరు ఎట్లా, ఆయన మెప్పు ఎట్లా పొందారు?
గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి దాని తర్వాత కాంగ్రెస్తో విభేదాలు వచ్చినాక హ్మ్. మొట్టమొదట పార్టీ పెట్టినప్పుడు చిత్తూరు జిల్లాలో ఎస్ఆర్పురం అనే మండలంలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ పెట్టనటువంటి పెద్ద ప్రోగ్రాం పెట్టాం. పార్టీ పెట్టిన మరుసటి రోజే. ఆ రోజుల్లో ఫస్ట్ రిజైన్ చేసిన వాళ్ళల్లో నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళిద్దరిని పిలిపించి చాలా పెద్ద ప్రోగ్రాం పెట్టించాం. హ్మ్. పెట్టిస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉండి కుతూహలమ్మ అని దివంగత ఆమె కుతూహలమ్మ అనే ఆమె నన్ను ఒక రేంజ్లో తిట్టిపోసుకునింది. నేనే దొరికానా, నా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ పెట్టావు అది ఇదని. అంటే హ్మ్. మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎనలేని ప్రేమ అభిమానం. ఎందుకంటే మా నాన్నగారి కాలం నుంచి కూడా మేము కాంగ్రెస్లోనే ప్రయాణించాం కాబట్టి రెండో పార్టీ అంటే మాకు తెలీదు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనౌన్స్ చేశారో ఆ మరుసటి రోజే మేమందరం కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్కి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రయాణం కొనసాగించడం జరిగింది. 2011 నుంచి అనుకుంటా కదా సార్ మీ జర్నీ స్టార్ట్ అయింది. 2011 నుంచి వైఎస్ జగన్ గారి స్ట్రగుల్స్ చూస్తే ఈరోజు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ జగన్ గారు? సార్ సార్ గారు వచ్చి ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఓకే. ఎందుకంటే ఏదన్నా ఒకటి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు ఆయనకి పట్టువదల విక్రమార్కుడిలాగా సాధిస్తాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో ఆయన అనుచరగణంగా మేమందరం కూడా ఆయన ఏ విధంగా అయితే పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రయాణిస్తున్నాడో దాంట్లో భాగంగా ఉడతా భక్తిగా ఆయన వెంట నడవాలి, మనం కూడా ఆయన బాటలో ప్రజలకు సేవ చేసేదానికి మనవంతు తోడుగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంబడే నడుస్తున్నాం ఈ పొద్దుటికి కూడా. అదేవిధంగా మొట్టమొదట రైతు దీక్ష అని పెట్టారు చిత్తూరులో. రైతు దీక్ష అని పెడితే జిల్లాలోని నలుమూలల నుంచి అప్పుడు మిథున్ రెడ్డి గారు దగ్గరుండి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూశారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ లీడ్ చేసి చూశారు. అప్పుడు కూడా మేము అన్ని నియోజకవర్గాల నుంచి కూడా రైతుల్ని కలెక్టరేట్ వరకు మొత్తం మొబిలైజ్ చేయడం, ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం వంటివి చాలా పెద్ద స్థాయిలో చేసాం. అదేవిధంగా జలదీక్షని ఢిల్లీలో పెట్టారు, జంతర్ మంతర్లో. జలదీక్ష పెడితే ఇక్కడి నుంచి ఢిల్లీకి మంచి చలికాలంలో కూడా ఒక ఫ్లైట్ మొత్తం లీడర్లే వెళ్ళారు ఇక్కడి నుంచి ఢిల్లీకి. అదేవిధంగా 2-3 బోగీలకు మొత్తం ఇక్కడి నుంచి జలదీక్షకు ఢిల్లీకి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయాలన్నదే మా ఆకాంక్ష. ప్రజలు కూడా అందుకే అధికారం ఇచ్చారు. అసలు ఇప్పటివరకు కనీవిని ఎరగని రీతిలో 151 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఒక చిత్తూరు జిల్లానే తీసుకుందాము, అటు బెంగళూరు దగ్గర, ఇటు చెన్నై దగ్గర. కానీ చిత్తూరు ఆ చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇంకా నత్తనడకన సాగడము, ఇంత తాత్సారం జరగడము, ఇది మీకు ఒక మైనస్ అయ్యే అవకాశం లేదా? తప్పు సార్ అది. ఇప్పుడు చిత్తూరుకి చూస్తే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఇంతవరకు అభివృద్ధి అనేదే చిత్తూరులో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మీరు చిత్తూరు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయ్యుండి చిత్తూరులో ఒక యూనివర్సిటీ లేదు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ హైవేలు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాయంటే బెంగళూరు చెన్నై 6 లైన్స్, అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవేలో నుంచి లింక్ రోడ్, తర్చూర్ లింక్ రోడ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే, అది కూడా ఏది లాజిస్టిక్ ట్రాన్స్పోర్టింగ్కు పోర్ట్లకు పోవడానికి ఎంత స్పీడ్గా జరుగుతూ ఉంది వర్క్ అంటే మీరు ఒకసారి గమనించారంటే వాళ్ళకి నిర్దేశించిన టైం కంటే కూడా ముందుగా దాన్ని పూర్తి చేయడానికి నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని వాళ్ళకి కావాల్సిన అనుమతులు ఏది గ్రావెల్లో కావచ్చు, అదేవిధంగా మన స్టోన్కి కావచ్చు, అన్నిటికి కూడా వెంటనే పర్మిషన్లు కానీ ల్యాండ్ అక్విజేషన్స్కి కానీ త్వరితగతిన ఇంకా బాగా మేఘాల మీద చేయించి ఆ రోడ్లు పరుగులు పెట్టిస్తూ ఉండరు. మీకు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఏ టైం అయితే ఇచ్చిందో ఆ టైం కంటే లోపే కంప్లీట్ చేయాలా, మా నుంచి ఏం సహకారం కావాలని తండ్రి తనయులు వాళ్ళిద్దరు కూడా దగ్గరుండి దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ కొన్ని వర్గాల నుంచి వస్తున్న విమర్శ బహుశా మీరు వినే ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే ఈ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ అఫీషియల్గా టెండర్ వేసి దీనికన్నా కూడా ఇక్కడ వైసీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకుంటే చాలరా బాబు, మన నిధులు మనకు వచ్చేస్తాయి అన్న ఒక విమర్శ కూడా ఉంది కదా సార్. అవన్నీ అపోహండి. ఎందుకంటే
అది వైసీపీ నాయకులకు ఆ కాంట్రాక్ట్ టెండర్లకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఎందుకంటే సెంట్రల్ ఫండ్స్ ఇవన్నీ వచ్చేది హైవేస్లో నుంచి. ఓకే. కాబట్టి వైసీపీ నాయకుల ప్రసంగానికి ఫండ్స్ రిలీజ్ అవ్వడానికి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఇదన్నీ కేవలం మాట్లాడుకోవడానికి కాలక్షేపానికి మాటలు తప్పితే కరెక్ట్ కాదు అది. కానీ డెవలప్మెంట్ అంటే చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 5 ఏళ్లుగా వస్తుంది. డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు? కేవలం రోడ్లు మాత్రమేనా? సార్, డెవలప్మెంట్ అంటే చిత్తూరు జిల్లాలో చాలా పేద రైతులు ఉన్నారు. అంటే రైతులందరూ కూడా పాడి మీదనే ఎక్కువ ఇక్కడ ఆధారపడి ఉంటారు. దాంట్లో భాగంగా మొట్టమొదట విజయ డైరీ అనేది చిత్తూరులో చాలా ప్రధానమైనది. ఓకే. హెరిటేజ్ కంపెనీ డెవలప్మెంట్ అవ్వడం కోసం విజయ డైరీ అనే డైరీని పాల ఉత్పత్తిలో పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని నాశనం చేసేశారు. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. రైతులకు సంబంధించి షేర్స్ మీద ఏ కాలంలోనూ బ్రిటిష్ కాలంలో నుంచి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ షుగర్ క్యాన్ తీసుకొచ్చేవాళ్ళు. అటువంటి షుగర్ ఫ్యాక్టరీని కూడా తెలుగుదేశం హయాంలోనే క్లోజ్ చేసి మూతేసేశారు. వేసిందే గాక ఆ ల్యాండ్స్ని యాక్షన్ వేయడానికి కూడా ప్రణాళిక రూపుదిద్దారు. కాకపోతే ఆగిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూతపడిపోయిన పాల డైరీని పునరుద్ధరించడానికి అమూల్ వాళ్లతో టైఅప్ అయి ఈరోజు దాని రూపురేఖలన్నీ మారుతూ ఉంది. మళ్ళీ పేదలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా మా ప్రభుత్వం ఇస్తూ ఉండే సపోర్ట్ చూసి ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కూడా వచ్చింది. స్మార్ట్ టీవీ సెమీ కండక్టర్స్ ఐపీ చిప్ డిజైనింగ్ అని దాదాపు 4,500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 3,000 మందికి 7,000-8,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ ఆఫ్ 95% అయిపోయింది. సెకండ్ ఫేజ్ వచ్చి 75% అయింది. మేము మాటల్లో చెప్పడం కాదు, మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూడొచ్చు. చూస్తాం డెఫినెట్లీ. మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. అంటే త్రూఅవుట్ ఏపీలో ఎక్కడ లేని విధంగా అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందంటే మా నాయకుల మీద ఉన్న నమ్మకంతో అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇందులో మీ పాత్ర కూడా ఉందని మీ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు అన్నమాట. సార్ కృషి ఉంది, తీసుకొచ్చారు, మాకు దానికి తగ్గ స్కిల్ కూడా డెవలప్ చేస్తా అని చెప్పానన్నారు. ఏంటి సార్ దాని వెనక చెప్పండి ఒకసారి. అంటే ఆ స్మార్ట్ టీవీ కన్స్ట్రక్షన్ చేసిన సిఇఓ గారు ఇక్కడ స్థానికులైతే చాలా భేద పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ. ఇక్కడ పిల్లలకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే బాగుంటుంది, కానీ మీరు బెంగళూరులోనో చెన్నైలోనో అక్కడ పెడితే ఓకే అదేం పెద్ద కనబడదండి. మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడ పెడితే కొద్దిగా డెవలప్మెంట్ అనేది కనబడుతుంది, మిమ్మల్ని చిరస్థాయిగా గుర్తుంచుకుంటారంటే దాని తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి రాజంపేట ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి దగ్గర కూడా స్వయాన్ని తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఆయన కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు. మీరు ధైర్యంగా చేయండి, మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము దగ్గరుండి అందిస్తామని. దాని తర్వాత చిత్తూరు ఎంపీ గారు, రాజంపేట ఎంపీ గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు వీరందరూ వచ్చి భూమి పూజ చేశారు. అదేవిధంగా రేణిగుంట దగ్గర ఎంఓయూలు జరిగినాయి. ఓకే. అపాచీ కంపెనీవి ఇవన్నీ కలిసి ఒక్కసారిగా సీఎం గారు వచ్చి ఎంఓయూలు చేశారు. సీఎం గారికి త్వరతగతిన ఆ ఫైల్ మూవ్ చేసి సీఎం గారి చేతుల మీదుగా ఎంఓయూలు చేయడం కూడా జరిగింది. ఎంఓయూ చేసిన 1 నెలకే భూమి పూజ జరిగింది. ఇప్పటికీ 14 మాసాలు అయింది ఎంఓయూలు అయ్యి. ఫస్ట్ ఫేజ్ 95% అయింది, సెకండ్ ఫేజ్ 60% అయింది. 11 ఫ్లోర్లు విత్ హెలిప్యాడ్. సార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మీరు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, నిజమేనా సార్? నేను ఎప్పుడూ అసంతృప్తిగా లేదు. నేను అసంతృప్తిగా ఉంటే పార్టీయే నాకు సర్వం, ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యత. పార్టీ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం. పార్టీ అన్న తర్వాత కన్న తల్లి లాంటిది. పార్టీని కాపాడుకోవాలంటే ప్రజలు ఉండాలి. ఆ పార్టీ మనుగడ సాధించాలంటే మన వంతుగా మనం కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది నాకు ఎప్పుడు కూడా లేదు. అసలు మీకు తెలుసో తెలీదో, నాకు మొట్టమొదటి ఇచ్చింది నెల్లూరు రీజనల్ డైరెక్టర్. కానీ దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ చేంజ్ చేసి కొత్త పోస్టు క్రియేట్ చేసి నాకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ వైస్ చైర్మన్ ఇచ్చారు. వైస్ చైర్మన్తో పాటు క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. కాబట్టి నేను ఎక్కడ కానీ నిరుత్సాహం అనేది ఎప్పుడు వెలిపుచ్చలేదు. సార్, ఇక్కడ చిత్తూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారి పనితీరు ఎట్లా ఉంది?
ఆయనతో మీకు ఎట్లా ఉంది రేపు? ఆరణి శ్రీనివాసులు గారు కూడా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు తను సేవ చేశాడు. స్వయంగా అతను కాంట్రాక్టర్ కాబట్టి అతనికి అనుభవం ఉంది. ఆ అనుభవ రీత్యా అతను కూడా బైపాస్ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా గోతులు పడిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. మురకంపట్టు దగ్గర నుంచి అటు బెంగళూరు రోడ్ లింక్ వరకు దాన్ని నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి మిథున్ రెడ్డి గారి సహకారం తీసుకొని దానికి అందరికీ కూడా నిధులు తీసుకొచ్చారు. నిధులు తీసుకొచ్చి త్వరితగతిన రోడ్డు కూడా పూర్తి చేశారు తనే. అదేవిధంగా మురకంపట్టు దగ్గర నుంచి పూతలపట్టు వరకు రోడ్డు వైండేషన్ కూడా డబుల్ రోడ్డు కూడా తనే దగ్గరుండి చేశాడు. మీరు చూస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటు దొడ్డిపల్లి దగ్గర కానీ అటు పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 ఫ్లైఓవర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పూర్తి చేయడం జరిగింది. సార్, చిత్తూరు జిల్లా గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కూడా మాట్లాడాలి. ఆయన అరెస్టు వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా మారింది, టీడీపీకి ఎక్కడ లేని ఊపు తీసుకొచ్చింది అని. కానీ ప్రస్తుతం చంద్రబాబు గారు అగ్నికి వాయువు తోడినట్టు ఆయనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడవడం, ఈ డైమెన్షన్స్ చిత్తూరు జిల్లాలో టీడీపీ జెండా ఎగరడానికి కారణం అవుతున్నాయని చెప్పానంటారు. మీరేం చెప్తారు? పూర్తిగా అవాస్తవం సార్ అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టే పూర్తి ఎవిడెన్సులతో తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆరోపణ లేదంటే ఎవరినన్నా అరెస్ట్ చేసేస్తే ఊరికే ఉంటారా? కోర్టులు ఎందుకున్నాయి? ఇప్పుడు తను తప్పు చేశాడు కాబట్టే అరెస్ట్ చేశారు. ఆ విధంగా ఎత్తుకుంటే 2014 వరకు మా మీద అయితే ఎటువంటి కేసులు కూడా లేవు. ఆధారం అనేది లేకుండా మా మీద దాదాపు ఒక 15-20 కేసులు పెట్టారు. కేసులు పెట్టి జైలు పాలు చేసి ఒక రకంగా కాదు హింసించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరి మీద కూడా ఒక తప్పుడు కేసు అనేది ఎక్కడ కానీ పెట్టలేదు. ఎవరైతే తప్పు చేశారో సాక్ష్యాలతో వాళ్ళని మాత్రం మీదనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ సానుభూతి అటువైపుగా ఉంది అని ఒక ప్రచారం. సానుభూతి ఎందుకు వస్తుందండి? తప్పు చేసి అరెస్ట్ చేస్తే సానుభూతి ఎందుకు వస్తుంది? ఇన్ని తప్పులు చేశారని ప్రజలకు తెలుస్తూ ఉంది. సానుభూతి అనేది ఎక్కడా లేదు. మీరేమనుకుంటున్నారు సార్ పర్సనల్గా? తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. దాంట్లో అనుకోవడం ఉంది. తను తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. గతంలో అన్ని స్టేలు తెచ్చుకున్నారు. 33 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. తను తప్పు చేయనప్పుడు కోర్టుల్లో దాన్ని ఎదుర్కోవచ్చుగా కేసులు వెంటనే. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో హైదరాబాదులో నుంచి అమరావతికి అంత వెంటనే పరిగెత్తి రావాల్సిన అవసరం లేదు. తను తప్పు చేశారు కాబట్టి అమరావతికి పరిమితం అయిపోయారు. లేదంటే హైదరాబాద్ ఆ రోజుకి 10 సంవత్సరాలు ఉంది. ఇంకా ఆ పాత స్టోరీలే చెప్పడము వైఎస్ఆర్సీపీకి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు కదా. ఓకే, అన్ని విత్ ఎవిడెన్స్తో అన్ని ప్రూవ్ చేశారు కదా. మీరు చూసారో లేదో, దాన్ని ఆర్గ్యూ చేసిన అడ్వకేట్లు ఒక్కరు కూడా మామూలు అడ్వకేట్లు కాదు. వాళ్ళు ఇండియాలో పేరు మోసిన అడ్వకేట్లు. అటువంటి అడ్వకేట్లు ఆర్గ్యూ చేశారు. తప్పుడు కేసులు అయితే అన్ని రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే బెయిల్ వచ్చేస్తుంది. చంద్రబాబు గారు ఒకటే మాట చెప్తున్నారు, పెద్దిరెడ్డిని ఢీకొంటాం, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తాన్ని కూడా తెలుగుదేశం మళ్ళీ తన పాగా వేస్తుందని చెప్పి చెప్తున్నారు. సార్, దీని గురించి అంటే చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డిగా మారే క్రమంలో చంద్రబాబు వైపు పాజిటివ్గా మారే అవకాశాలు లేవంటారా? ఎట్ ది సేమ్ టైం పెద్దిరెడ్డి గారి దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? సార్, పెద్దిరెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు. ఆయన మీరు చూసారో లేదో, తను చెప్పులు లేకుండానే 6 మాసాలు నడుస్తాడు. ప్రతి ఇంటి గడప దొక్కుతారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. ఈరోజు పెద్దిరెడ్డి గారు ఇస్తూ ఉండే షాకు చూసి నాకు సొంత ఇల్లు కావాలో కుప్పంలో అని పర్మిషన్లు పెట్టుకొని కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ కావాలని ముఖ్యమంత్రి వారి దగ్గర లెటర్ పెట్టుకున్నారు. కుప్పానికి నిన్న మీరు చూసారో లేదో, నదీ జలాలు ప్రవహిస్తూ ఉంటే కాలువల ద్వారా వచ్చి పూజలు చేశారు, గంగ పూజ చేశారు. మా కన్వీనర్ భరత్ గారు, అదేవిధంగా ఎంపీ రెడ్డప్ప గారు కూడా నిన్న పూజలు చేశారు. అంటే కుప్పానికి త్రాగునీరు అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసి మరి ఎందుకు తీసుకులేకపోయారు? ఈరోజు పెద్దిరెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించారు కాబట్టి కుప్పానికి తాగునీరు తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే పుంగునూరుకి ఒకప్పుడు ఇక్కడ ఎవరన్నా కానీ ఏమనేవాళ్ళు అంటే కొద్దిగా తెలివి తక్కువ మాడితే పొర పుంగునూరు అనేవాళ్ళు. అంటే ఎందుకు పనికిరానుడు పొర పుంగునూరు అనేది. ఇప్పుడు అలాంటిది రారా పొంగునూరు అంటా ఉంది. అంటే అంత అభివృద్ధి అనేది చూపించారు కంటి ముందర.
ఇండస్ట్రీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అక్కడ బస్ డిపో కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, అంటే ఏ వసతి కావాలన్నా పక్కకి ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా అన్నీ అక్కడే ఉన్న సదుపాయాలు కల్పించారు. ఇండస్ట్రీస్ అనేక మంది ఇన్వెస్టర్ని పిలిపించి ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవడానికి ఉద్యోగ అవకాశాల కోసం చాలామందిని రప్పించి భూమి పూజలు జరిగినాయి, వర్క్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక నియోజకవర్గానికే కాకుండా ఈ జిల్లా మొత్తం కూడా తను మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉంటారు. సార్ మీకు పెద్దిరెడ్డి గారితో పర్సనల్గా ఎట్లాంటి అనుబంధం ఉంది? నాకు తండ్రి సమానం అయినా ఆయనతో నాకు మంచి అనుబంధాలు ఉన్నాయి. సార్ మీరు నియోజకవర్గంలో ఆయన చేతికి ఎముక లేదు దానకనుడు అని చెప్పి మిమ్మల్ని అంటూ ఉంటారు. ఏంటి సార్ అంటే ఏం చేశారు అంత జనాలు ఆ రేంజ్లో మిమ్మల్ని అప్రైజ్ చేయడానికి? సార్ నాకున్నది ఒకటే కొడుకు, అతను బాగా చదువుతాడు. అతని గురించి నేను ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఇంటెలిజెంట్ ఎడ్యుకేషన్లో. నేను సంపాదించి అతనికి పెట్టి ఏదో అతన్ని ఉద్ధరించాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నేను సంపాదించేదేదో 80% ప్రజలకు పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనేదే నా ధ్యేయం. దాంట్లో భాగంగానే చిత్తూరు కాన్స్టిట్యున్సీ అనేది చాలా పేద కాన్స్టిట్యున్సీ. చాలా పేదలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు ఇక్కడ. చిన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ పొలాలు ఉన్న రైతులు కాదు ఇక్కడ. భూస్వాములు ఎవరూ లేరు. నా వంతుగా నేనేదో చెయ్యాలి అనే ఒక తపన తప్పితే వేరే ఉద్దేశం కాదు. దాంట్లో భాగంగానే ఈరోజు మార్కెట్లు కావచ్చు, స్ట్రీట్ వెండర్స్కి బళ్ళు ఇవ్వడం కావచ్చు, ఈ శ్మశాన వాటికలకు బళ్ళు రెడీ చేసేసి ఇవ్వడం కావచ్చు, అట్లా అనేక రకాలుగా ఏదో ఒక విధంగా మా వంతు సహాయం చేసి మా పార్టీని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనేది మా ధ్యేయం. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి అనేది మా ధ్యేయం. మా గౌరవ ముఖ్యమంత్రుల వారి ద్వారా ఈ చిత్తూరు కాన్స్టిట్యున్సీని మంచి డెవలప్మెంట్ కింద చూపించి నిరూపించాలనేది భవిష్యత్తులో ధ్యేయం. సార్ మేము నియోజకవర్గంలో ర్యాండమ్గా తిరుగుతున్నప్పుడు మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి మాకు మాట వినిపించింది. మార్కెట్ గేట్కి సంబంధించి మొత్తం ఆయనే చూసుకుంటున్నారు, మమ్మల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటారన్నారు. ఏంటి సార్ అంటే ఏం చేశారు అంతలా? అంటే ఇది ఒక మాఫియా లాగా జరిగేది మార్కెట్ అనేది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో దీని మీద పెద్ద విధ్వంసమే జరిగింది మార్కెట్ అనేది. ఎందుకంటే రోజువారీ కూలీ చేసుకోలేకుండా వయసు అయిపోయిన మహిళలు అందరూ బుట్టలలో బళ్ళలో కూరగాయలు తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చినప్పుడు బుట్ట దించక ముందే వాళ్ళ దగ్గర 100, 150 ఇట్లా వసూళ్లు చేసేవాళ్ళు. వాళ్ళు సరుకుతో పాటు ఈ చందా కట్టడానికి డబ్బులు వెంట పట్టుకొని వస్తేనే వాళ్ళు అమ్ముకోవడానికి అవుతుంది, లేదప్పుడు అమ్ముకోలేరు. వీటన్నిటిని చూసినప్పుడు ఎవరైనా కానీ మానవత్వంగా ఉండేవాళ్ళు మనసు చెలిస్తుంది. నేను ప్రత్యక్షంగా అవన్నీ చూశాను. కరెక్ట్ సార్. చూసిన తర్వాత మన వంతు వీళ్ళకి చెయ్యాలి, దీన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి మార్కెట్ టెండర్ నేను ఎత్తుతాను, మీరు ఇంకెవరికి కట్టకూడదు అని అంటే అప్పుడు నేను మిథున్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పాను, అన్న ఇట్లా ఇబ్బందికరంగా ఉంది చిత్తూరులో, దీన్ని రూపుమాపితే కానీ కాదు అంటే వెంటనే తను కలెక్టర్ గారికి ఫోన్ చేసి కాంపిటీషన్ లేకుండా గవర్నమెంట్ బిడ్ రేట్ ఎంత ఉందో దాని మీద ఎక్సెస్ కొద్దిగా పెట్టేసి ఫ్రీ చేసి వదలండి అని తను కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 4 సంవత్సరాలు కూడా పూర్తి మార్కెట్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్ మీరు ఇంత మంచి చేస్తున్నారు, జనాలు అందరూ కూడా మిమ్మల్ని సొంతవాడిగా ఫీల్ అవుతున్నారు. ఇదే మీకు మంచి చేస్తుంది, ఇదే మీకు చెడు చేస్తుంది అని కూడా అంటుంటారు. అంటే మీ పార్టీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి, మీ మీద కొంతమంది నెగిటివ్గా ఉన్నారు అనే వార్త వినిపిస్తుంది. నిజమే సార్? అందులో మా పార్టీలో వర్గ విభేదం అనేది ఎక్కడా లేదు. మీరు చూసారా లేదో, మొన్న గుడిపాల్లో ఒక ప్రోగ్రాం పెట్టాం. నేను ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు, మేమిద్దరం అన్నదమ్ముల వలె మా కార్యకర్తలను అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకునేసి ఆ ప్రోగ్రాం కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. ఇంకా 1-6 ఏదన్నా సమస్యలు ఉంటే అది కేవలం నీటి బుడగ లాంటి సమస్యలు, అది వర్గ విభేదం అంటారు దాన్ని. చిన్న కుటుంబంలో నీటి బుడగ లాంటి సమస్య, అంతేగాని ఎక్కడ కానీ విభేదాలు అనేది లేవు మా పార్టీలో. అందరినీ కలుపుకొని ఐకమత్యంగా పోవడమే మా అజెండా. ఆ చిన్న నీటి బుడగ ఇప్పుడు సమస్య పోయింది అనుకోవచ్చా? 100%, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఎక్కడ కానీ ఎటువంటి సమస్యలు లేవు. మీ ప్రత్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది టీడీపీ నుంచి? నేను ప్రత్యర్థి గురించి ఆలోచించుకోవడమే లేదు. ఎవరున్నా నాకు ఇబ్బంది లేదు. ఎందుకని అంత కాన్ఫిడెన్స్? నేను ప్రజలు నమ్ముకున్నాను. మా నాయకుడు ప్రజలకు చేసిన సేవలు అటువంటివి, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దాని అజెండాగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మా నాయకుడు ఇది చేశాడు. మా నాయకుడు ప్రతి మీటింగ్లో కూడా ఒకటే చెప్తున్నాడు, నేను మీకు మేలు చేశానని నమ్మకం ఉంటే, నమ్మితే నాకు ఓటేయండి. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు,
ఏ పార్టీ వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించండి అని అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అటువంటి ఆదేశాలు గతంలో ఎప్పుడైనా జరిగిందా? జన్మభూమి కమిటీలు పెట్టి పార్టీ కార్యకర్తలకు తప్పితే పక్కనోళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందేది కాదు. అటువంటిది పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు మేము కాలరెగరేసి ధైర్యంగా మా నాయకుడు ఇది చేశాడు మాకు ఓట్లేయండి అనే అర్హత మాకు ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం, మాకు ఓట్లేయండి అని అడుగుతున్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి జనాల్లో వైఎస్ఆర్సీపీ మీద సానుకూలంగా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మీకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది సార్? సార్, సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి ఇంతకంటే ఇంకా మంచి పదవి ఇస్తానని సీఎం గారే హామీ ఇచ్చారు. అతను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. అతను ఎక్కడగా నిరుత్సాహపడలేదు. తనే సపోర్ట్ చేశారు నాకు. విజయకి ఇవ్వండి, విజయ్ యాక్టివ్గా చేశాడు, మొదటి నుంచి పార్టీలో కష్టపడ్డాడు, అతనికి అవకాశం ఇవ్వండి అని తను కూడా సపోర్ట్ చేశాడు. సార్, సీఎం జగన్ గారు ఎన్నిసార్లు కలిశారు? మేము జిల్లాకు వచ్చినప్పుడల్లా కలుస్తాం, ప్రతిసారి కలుస్తాం జిల్లాకు వచ్చినప్పుడల్లా. కానీ అసలు జగన్ గారు కలవరు, అపాయింట్మెంట్ ఇవ్వరు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు కోసమే పిలిపించుకున్నారు తప్పించి ఆయన కలవాలంటే అది పెద్ద ప్రాసనం అని కూడా అంటూ ఉంటారు. సార్, ఈ మాటలు ప్రతిపక్షాలు అవాస్తవాలు మాట్లాడడం తప్పితే వాస్తవాలు మాట్లాడడం. ఎందుకంటే రాజు గొప్పతనాన్ని వాళ్ళు గొప్పగా చెప్తారా, ఏదో వక్రీకరించి చెప్పాలి. చెప్పడానికి ఇంకేమీ సాకులు లేవు కాబట్టి తను ఎవరితో కలవరు, రూమ్లో నుంచి రారు, ఇలాంటి అవాకులు చవాకులు పెళ్తూ ఉంటారు. అతను చెప్పుకోవడానికి ఇంకేం ఉండదు కాబట్టి ప్రతిపక్షాలకి ఇదే ఒక అజెండాగా మాట్లాడతారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కార్యకర్త కనబడిన పక్కకు పిలిచి భుజం మీద చెయ్యేసి తట్టి మాట్లాడే స్వభావం ఉన్న వ్యక్తి. ఇంకా ఎమ్మెల్యేలు మామూలుగా కలుస్తారు ప్రతి వాళ్ళు కూడా. నా స్థాయికే నేను ఎమ్మెల్యేని గాను ఏం గాను దాదాపు సీఎం అయిన తర్వాత ఒక 20 సార్లు కలిసి ఉంటాను. 20 సార్లు పైన కలిసి ఉంటాను, కానీ తక్కువ కలిసి ఉంటాను. కావాలంటే మీకు ఫొటోస్తో కూడా చూపిస్తాను. ఏమని పిలుస్తారు సార్ జగన్? ఎందుకంటే చాలా మంది జగన్ అన్న అంటారు, కొంతమంది జగన్ సార్ అంటారు. మీరు ఏమని పిలుస్తారు? నేను అన్న అంటాను. ఓకే. సార్ నన్ను విజయ్ అంటాడు. మీ నియోజకవర్గంలో ఎక్కువగా సామాజిక సమీకరణలు కూడా పనిచేస్తూ ఉంటాయి అంటారు. ఎందుకంటే చాలామంది వలసపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓటింగ్లో పాల్గొంటూ ఉంటారు కదా. సో సామాజిక సమీకరణల పరంగా చూస్తే మీకు ఫెచ్చింగ్ ఉందనుకోవచ్చా? ఇక్కడ ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే ఒక్కసారి అభిమానాన్ని చొరవ చూపినారంటే ఇక మామూలుగా ఉండరు. మీరు చూస్తే ఒకప్పుడు ఈ జిల్లా మొత్తం ఓడిపోతే కూడా కాంగ్రెస్కి సీట్ ఇచ్చింది. ఇండిపెండెంట్గా సీకే బాబు ఒకసారి జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని నమ్మితే ఎంతవరకైనా వాళ్ళని ముందుకు తీసుకోపోవడానికి మా అనే విధంగా ఫీల్ అయ్యే నియోజకవర్గం ఇది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రజలు మంచినీళ్లు తాగితే కూడా అయ్యో వాళ్ళ దగ్గర మనం మంచినీళ్ళు తాగామే, ఆ మంచినీళ్లకు తిరిగి మనం ఏదో ఒక విధంగా చేయాలి అని ఆలోచించే నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం. అటువంటిది మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలన్నీ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారో మీరు ఒకసారి ఆలోచించారు. సంక్షేమ పథకాలే మళ్ళీ గెలిపిస్తాయని నమ్ముతున్నారా? 100%. మహిళలు ఈ విధంగా ఈరోజు ఏ విధంగా ఉన్నారంటే, మొన్న ముఖ్యమంత్రి వారి జన్మదినం చేసాం మేము. జన్మదినం చేస్తే మహిళలు 50,000 మంది వచ్చారు. ఒక్క పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారిది జన్మదిన వేడుకలకు మీరందరూ పాల్గొనాలని ఒక్క మాట చెప్తే 50,000 మంది వచ్చి ఆ వేడుకలలో పాల్గొన్నారు. అంటే ఇంక అభిమానం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా పర్వతాల్లాగా ప్రవహించుకొని వచ్చింది అట్లా జన సమీకరణ, జనాలు ఆ విధంగా వచ్చారు. సార్, మీరు గెలిస్తే చిత్తూరు జిల్లాకి ఏం చెయ్యబోతున్నారు? అసలు మీ విజన్ ఏంటి? చిత్తూరు జిల్లాకు సార్, చిత్తూరు నియోజకవర్గం వరకే. జిల్లాకు చిత్తూరు నియోజకవర్గం వరకు. రైట్ సార్. సార్, నాకు చిత్తూరు అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్. ఇక్కడ యూనివర్సిటీ లేదు. ఇక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ కావాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని వసతులు లేవు. ఇక్కడి నుంచి ఏదన్నా సర్జరీలు ఇట్లాంటివి చేయాలంటే సిమ్స్కి కానీ రోయాకి కానీ రెఫర్ చేస్తారు. ఓకే. అటువంటివి కాకుండా ఇక్కడే అన్ని వసతులు వచ్చే విధంగా రూపుదిద్దాలనేది ఒక కోరిక. ఒక యూనివర్సిటీ కావాలనేది ఒక కోరిక. ఓకే. అదేవిధంగా ఇప్పుడు రోడ్స్ అన్నీ బాగా డెవలప్ అయినాయి, పోర్ట్ కనెక్టివిటీస్ అయినాయి. 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు 2 గంటల జర్నీలో ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ ఎంత బ్రహ్మాండంగా వచ్చింది. 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఉంది, రేణిగుంట, రాయవేలూరు. ఇంత మధ్యప్రదేశ్లో చిత్తూరు ఉంది నడిబొడ్డున. ఇండస్ట్రియల్గా డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్ని
పిలిపించి చూపించి ఉపాధి కల్పించాలి. దాదాపు 20-25 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకునేసి ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలనే దాని మీద ముందుండి నడిపించాలనేది నా కోరిక. అంటే భవిష్యత్తులో చిత్తూరు జిల్లా నుంచి వలసలు ఉండవు అనుకోవచ్చా? బెంగళూరు మద్రాసులో నుంచి మనం వెనక్కు చిత్తూరుకి రావాలి అనే ఆలోచన అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళకి వచ్చే విధంగా చేయాలన్నది కోరిక. సార్, మీరు వైఎస్ కుటుంబాన్ని ఇంత అభిమానిస్తూ ఉంటారు, ఆ వైఎస్ జగన్ గారికి వీర విధేయులు అని చెప్పొచ్చు. కానీ సొంత సోదరి వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళడము మీకు ప్రతిబంధకం కాదా? సార్, అది ఇప్పుడు ఆమె ఇండివిజువల్, అది ఆమె కాంగ్రెస్లో ఆమె సొంత పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణలో వెళ్ళి తర్వాత పార్టీ మెర్జ్ చేసేసారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎక్కడ కంటెస్ట్ చేసినా, లాస్ట్ ఇయర్ కూడా కంటెస్ట్ చేశారు, ఎక్కడ కంటెస్ట్ చేసినా 1500 ఓట్లు వాళ్ళకు ఉంది. బీజేపీ వాళ్లకు 1000-1200 ఓట్స్ వాళ్ళకు ఉంది. ఇది ఎవరు కంటెస్ట్ చేసినా వస్తుంది. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్కు 1000-1200-1500 ఓట్లు కామన్గా ఉంది. సార్, ఇది మీకు ప్రతిబంధకం కాకపోతే ఈసారి వైఎస్ఆర్సీపీని అడ్డుకునే అంశం ఏదైనా ఉందని మీ దృష్టిలో ఉందంటారా? వైఎస్ఆర్సీపీ అనేది ప్రభంజనం లాగా దూసుకెళ్ళిపోతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కాన్సెప్ట్ ఒకటి, లాస్ట్ 151 వచ్చింది, ఇప్పుడు 175 మనం ఎందుకు గెలవకూడదు, మనం ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం. ఇప్పుడు వినపడట్లేదు కదా సార్, 175 సార్. ప్రతి నియోజకవర్గం మనం గెలవాలా, ఆ గెలుపు కోసం మనం అందరం కష్టపడాలా, ప్రజల్లోకి పోవాలనేది ధ్యేయం, నినాదం. చివరిగా మీ నియోజకవర్గం ఓటర్లని, ప్రజల్ని ఏం అభ్యర్థిస్తారు? ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మా నియోజకవర్గ ప్రజలు చెబుతున్నాను కదా సార్, ఒక్కసారి మంచినీళ్లు తాగితేనే ఈ మంచినీళ్లకు ప్రతిఫలంగా బదులుగా మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించే ప్రజలు ఇక్కడ ప్రజలు. అటువంటి ప్రజలు మా ముఖ్యమంత్రి వర్యులు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ చిత్తూరు పట్టణానికి చేసిన అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నా వంతుగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి నేను నా వంతు సహకారం నేనేం చేయగలను అనే విధంగా నేను చేసిన అభివృద్ధి కావచ్చు, వాళ్ళ మీద చూపిన అభిమానం కావచ్చు, వాళ్ళు ఏ పనులకు వచ్చినా నేను వెంటనే ఏ విధంగా చేసి పెట్టాననేది కూడా వాళ్ళు చూశారు. కాబట్టి నాకు వాళ్ళు అఖండ మెజారిటీ అందిస్తారని, నన్ను ముందుండి వాళ్ళనే నడిపిస్తారని నేను వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉన్నాను, ప్రజల నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓ పక్కన వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగనే ముందుండి పార్టీని నడిపిస్తున్నారు, ఆయన్ని చూసే ప్రజలందరూ ఓట్లు వేస్తారని చెప్తున్నారు. మరోపక్క చిత్తూరు నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ తాను అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరోసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారు, ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమంటూ కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.